అయిపోయిన తర్వాత 2,500 ప్లస్ 2,000 ఇచ్చే పెన్షన్ ని కూడా 4,000 కూడా ఇస్తూ ఆ తర్వాత ఏదైతే నోటిఫికేషన్ జరుగుతాయో అవన్నీ కూడా జరుగుతాయి. జనవరి 1వ తారీఖు నుంచి ఆ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఇచ్చి షెడ్యూల్ కూడా విడుదల చేయడం అని చెప్పి కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒక పద్ధతిగా ఒక సిస్టమ్ గా ముందుకు పోవడం జరుగుతుంది. ప్రజలకు కూడా ఏం జరిగింది, గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కూడా ఖచ్చితంగా మేము చెప్పడం జరుగుతుంది. అదే చెప్తూ ముందుకు పోవడము, ప్రజలు కూడా ఈ రోజు అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. రేపు ఎలక్షన్ వచ్చే వరకు దాని తర్వాత మళ్ళీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారు. రేపు జరగబోయే ఎంపీటీసీ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, కౌన్సిల్ ఎలక్షన్స్ కానీ అన్నిట్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మీరు మొన్న ఏదైతే వార్డు కానీ లేకపోతే ఏది సర్పంచ్ల ఎలక్షన్స్ లో ఏదైతే జరిగిందో దానికంటే ఇంకా మెరుగైన రిజల్ట్స్ మీరు చూడబోతున్నారు శ్రీనాథ్ గారు. ఓకే, థ్యాంక్ యూ శివకుమార్ గారు. రామూర్తి గారు నమస్తే, చెప్పండి. శివకుమార్ గారు చెప్పిన మాటలు విన్నారు కదా, ఏం చెప్తారు? జ్యోతిషాలు చెప్తున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే ఫెయిల్యూర్ జ్యోతిష్యాలని తేల్చిపోతుంది. ఎందుకంటే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వస్తాయని చెప్తేనే వాళ్ళ అజ్ఞానానికి నేను సలాం కొడుతున్నాను. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ప్రభుత్వం రావట్లేదు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే వాస్తవంగా మున్సిపాలిటీలతో పాటు వరంగల్ నగరపాలక సంస్థ, దాంతో పాటు ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎన్నికలు పెడదామన్న క్రమంలో రేవంత్ రెడ్డి. ఎందుకంటే 4,035 మేము గెలిచిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది గెలిచిన వార్తల్లో కూడా దాదాపు సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మొన్న 4,035 దాకా గెలిచిన అయితే ఆ గ్రామ పంచాయతీలో మేజర్ గ్రామ పంచాయతీలే. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో దాదాపు 3, 4, 2 ఈ విధంగా ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకంటే మెజారిటీగా దాదాపు 6,000 నుంచి 7,000 ఏదైతే ఎంపీటీ స్థానాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయన్న ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము వీళ్ళు వెనకకు పోయారు. యాక్చువల్గా ఏంటంటే ఫస్టే వీళ్ళు ఎంపీటీ జెడ్పీటీస్ పెట్టాలి. కానీ ఏంటంటే గుర్తున్న ఎన్నికలతోని ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అయితే యూరియా గానీ ఇతర అంశాల విషయంలో గానీ పూర్తిగా వీళ్ళ మీద వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ఒకవేళ ఎలక్షన్స్ పెడితే కంప్లీట్ గా మట్టి కొట్టుకపోయే పరిస్థితి కాంగ్రెస్ ఉన్నది. కాబట్టి దీని విషయంలో అయితే సర్పంచ్ ఎన్నికలు పెట్టారు. గుర్తులేని ఎన్నికలు కాబట్టి మాకు పెద్ద ఎఫెక్ట్ పడదనుకున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ షాక్ లో ఉన్నది, ప్రభుత్వం షాక్ లో ఉన్నది. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు. ఒకవేళ నిజంగా చెప్తున్నా ఎంపీటీసీ జెడ్పీటీసీ వీళ్ళు ముందు పెడితే నేను రాజకీయ సన్యాసం తీసుకోనికి రెడీగా ఉన్నా. కానీ వీళ్ళు పెట్టారు. ఎందుకంటే ఒకవేళ మున్సిపాలిటీ ఎన్నికలతో నేను ఛాలెంజ్ చేస్తున్న శ్రీనివాస్ గారు మన లైవ్ నుంచి, మీరు అవసరమైతే ఇది మీరు రీల్ చేసుకుంటారా లేకపోతే షార్ట్ వీడియో చేస్తారా, ప్రభుత్వాన్ని చూపెట్టండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపెట్టండి. ఒకవేళ ఏదైతే ఈయన ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టకుండా ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టమనండి. నేను దేనికంటే అనుకుంటా, మీరు ఎట్లా చెప్తా తింటా. ఓకే, సో మీరు అనేది ఏంటి ఫైనల్ గా? ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టరంటారు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ చేతులు వెళ్ళిపోతాయి, అంతే, ఏం లేదు. ఇంకోటి ఏంటంటే సర్పంచ్ ఎన్నికలకి గుర్తులేని ఎన్నికలకి గుర్తు లేకుండా పోయింది. ఇక గుర్తుల ఎన్నికలు వస్తే మాత్రం అడ్రస్ లేకుండా పోద్ది అనేది వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా అవసరమైతే మీరు ప్రభుత్వం నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఇంకా ఏదైనా సర్వేలు కానీ మీరు చేయించుకోండి. ఏ సర్వే కూడా వాళ్ళకి అనుకూలంగా లేదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 9.5 ఏళ్ళ నుంచి మేము ఏం చేశామనేది గ్రామ ప్రజలు మనం గుర్తించిందో అదే విధంగా వీళ్ళు ఏదైతే 2.5 సంవత్సరాలుగా ఏదైతే వీళ్ళు చేస్తున్నారు, 2 ఏళ్ల నుంచి చేస్తున్న వీళ్ళు అరాచకం అంతా ఇంత కాదు. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాల్లో గ్రామాలకు ఏం చేయని వాళ్ళు మళ్ళా ఇంకా ఇంకోటి ఏంటంటే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది 2027లో. కాబట్టి ఒక సంవత్సరం ముందే ఇలా పదవి కాలం ముగిసే అవకాశం ఉన్నది. కాబట్టి అయితే 2 సంవత్సరాలు అంటే దాదాపు 23-24 నెలలు కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కథమైద్దన్న ఆలోచన మీద ప్రభుత్వాలు ఏదైతే ప్రజలు కూడా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోతుందా, ఏదైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ వస్తే మేము అయితే మా ప్రాంతాలు కానీ మా నేల కానీ సుభిక్షంగా ఉంటుందని ఆలోచనకు వచ్చింది. ఓకే, శివకుమార్ గారు. శ్రీనివాస్ గారు, గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం కేసీఆర్ మళ్ళీ రావాలి, పోతే అనుభవం ఉన్న పెద్ద మనిషి 10 సంవత్సరాల ముఖ్యమంత్రి రావాలి అంటే